ఒక అడవిలో సామర్థ్యం కలిగిన చాలా సోంబేరి అయిన ఒక సింహం, జిత్తుల మారి మంత్రి, ఒక నక్క ఉండేది. అలా ఒకరోజు, ఏమయ్యా మంత్రి? చెప్పండి రాజుగారు. ఏమయ్యా, కొద్ది రోజులుగా నా విషయంలో నువ్వు అసలు బాధ్యతే తీసుకోవడం లేదు. ఏమిటి ప్రభు అలా అంటున్నారు? ఏమయ్యా, నా ఆరోగ్యాన్ని గమనిస్తున్నావా? ఇంతకు ముందులా ఆ హుషారే ఉండడం లేదు. వేటకెళ్ళడానికి శక్తే లేకుండా పోతుంది. తినకుండా బ్రతికుండలేము కదా. ఆ, 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 అది కరెక్టే రాజా, మీరు మరీ నీరసంగా ఉన్నారు. అవును. తర్వాత నువ్వే బాగా తెలివైన వాడివి కదా, ఈ సమస్యకి ఒక సమాధానం చెప్పు. నాకు కొంత సమయం ఇవ్వండి రాజా. నేను బాగా ఆలోచించి ఒక మంచి పరిష్కారం చెప్తాను. నువ్వు ఎన్ని రోజులు కావాలన్నా ఆలోచించు, కానీ నా సమస్యకి ఒక సమాధానం కావాలి, అంతే. ఆహా, నేను బాగా చిక్కుకున్నాను అనుకుంటా. ఏదో ఒక పరిష్కారం ఇవ్వకపోతే ఇతను నన్ను చంపుకుని తినడానికి కూడా వెనుకాడడు. ఇదంతా జరుగుతుందంటావా? ఎందుకు జరగదో చెప్పండి. ఈ అడవికి మీరే రాజు కదా. ప్రజల మంచి కోసం ఇప్పటి వరకు మీరు వాళ్ళకి ఎంతో చేశారు. ఇప్పుడు మీ ఆరోగ్యం అంతగా బాలేదు. ఇలాంటి సమయంలో మీకు సహాయం చేయాల్సింది ఎవరు? మీ ప్రజలే కదా. అందుకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే సింహరాజా మంత్రి ఆలోచన ప్రకారం అడవిలో ఉన్న జంతువులందర్నీ కలవమని చెప్పింది. విషయం ఏంటి రాజా? మమ్మల్ని అందరినీ ఎందుకు కలవాలన్నారు? కాస్త మాట్లాడకుండా ఉండరా. ఇక్కడ అందరూ ఎలా మాట్లాడకుండా నుంచున్నారో చూసావుగా. అలానే చెప్పు. విషయాన్ని తెలుసుకోదానికి ఎందుకు ఇలా అవసరపడుతున్నావు? అరే, అందరూ కాస్త నిదానంగా ఉండండి. మీరందరూ బాగున్నారనే నేను అనుకుంటున్నా. మీ మంచి కోసం మీకు కావాల్సినవన్నీ కూడా నేను చేసి పెట్టాను. ఏంటి, నిజమే కదా? అందులో ఏం సందేహం లేదు ప్రభు. మీ పరిపాలనలో మేమందరం చాలా నెమ్మదిగా సంతోషంగా ఉన్నాం. కానీ ఇకపైన అవన్నీ చేయగలనో చేయలేనో తెలియట్లేదు. వేరే ఏమీ లేదు. నా ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడాల్సింది మీరే కదా. ప్రభు, అందులో ఏంటి సందేహం? అవును అవును ప్రభు, నిజమే. సరిగ్గా చెప్పారు. అమ్మయ్యా, నా మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇకపైన మంత్రి చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, అర్థమైందా? రేపటి నుంచి నాకైనా కాదు కాదు రాజుగారికి కావాల్సిన భోజనం మీ ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వాలి. భోజనం బాగా రుచిగా, ఇంకా రాజుగారి కడుపు నిండే అంతా ఉండాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? దీన్ని ఎవరైతే అనుసరించారో వాళ్ళని రాజుగారు చంపుకుని తినేస్తారు. నేను చెప్పింది అర్థమైందా? మీరందరూ మంత్రి చెప్పింది విన్నారు కదా. రాజు అతి ఆశకి సమాధానం చెప్పకుండా జంతువులు సమ్మతమే అని చెప్పి చాలా దిగులు పడుతూ మీటింగ్ జరిగిన చోట నుంచి వెళ్లిపోయారు. బ్రహ్మాండం బ్రహ్మాండం బ్రహ్మాండం. ఇకపైన రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు నన్ను వెతుకుంటూ వస్తాయి కదా. అందుకోసమే కదా నేను మీ మంత్రిగా మీతోనే ఉన్నాను. ఇంకా ఒక చిన్న సహాయం మీరు నాకు చేస్తే చాలా బాగుంటుంది రాజా. సరే చెప్పు. మీరు కడుపు నిండుగా తిన్న తర్వాత ఏదైనా మిగిలినది కొంచెం ఉంటే అది నాకిస్తే చాలా బాగుంటుంది. అది నువ్వు చెప్పాలా ఏంటి? నీకు కూడా ఇస్తాను. ఏంటి, చాలా? ఒకటి పెట్టు. నమస్కారం రాజా. ఒక పని చేయి, నేను ఇది తిని ముగించేంత వరకు
నువ్వు ఇక్కడే నిలబడు. దాని రుచి ఎలా ఉందో నేను చూస్తాను. తర్వాత ఇందులో ఏమైనా తగ్గింది అంటే నేను చెప్పిందంతా గుర్తుంది కదా. గుర్తుంది రాజా. నేను అప్పుడే చెప్పాను కదా, నేను తినబోయే ఆహారం బాగా రుచిగుండాలని అప్పుడే చెప్పాను కదా. అయితే నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? అరే ప్రభు, నేను ఇక్కడికి రుచికరమైనదే తీసుకొచ్చాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మమ్మల్ని క్షమించండి. లేదు, కుదరదు. నీకు క్షమాపణే లేదు. ఇంకా నా ఆకలి తగ్గనే లేదు. అందుకనే నేనిప్పుడు నిన్ను తినబోతున్నాను. అరే రే, నన్ను చంపొద్దు. ఇంకొకసారి మీరు చెప్పినట్టే భోజనం తీసుకొస్తాను. ఈ ఒక్కసారి నేను నిన్ను క్షమిస్తాను. అందరితో వెళ్ళి చెప్పు, మీ మిత్రులందరితోనూ చెప్పు, నా ఆజ్ఞను మీరిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు కదా. పాపం ఆ గాడిద ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్ళిపోయింది. తను తన స్నేహితుల దగ్గర జరిగిన విషయాన్ని చెప్పింది. తర్వాత మరుసటి రోజు, ప్రభు, ఈరోజు నేనే మీకోసం అన్నం తెచ్చాను. సరే, అక్కడ పెట్టు. నిన్న గాడిదకి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. అవును ప్రభు, నేను తెచ్చిన అన్నం మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా తినండి. అరే ఛా, అసలు నువ్వేం తీసుకొచ్చావు? మీ అందరికీ ఒకసారి చెప్తే అర్థం కదా. ఇంత తక్కువ ఆహారం తీసుకుని వచ్చి నా ముందు నిలబడటానికి నీకెంత ధైర్యం? ప్రభు, నన్ను క్షమించండి. తెలియకుండా చేసేసా. దయచేసి నన్ను ఏం చెయ్యకండి. మాట్లాడుకో. నిన్ను నేను వదిలిపెట్టను. అవును ప్రభు, మనం వేసిన పథకం ప్రకారం ప్రతిరోజు మీకు మీ భోజనం సరిగ్గా వస్తోంది కదా. నా భాగం నాకు దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. బాగా ఆకలేస్తోంది, అందుకే అడుగుతున్నా. నువ్వేరా దీనికంతటికి కారణం. నీ అనవసరమైన ఆలోచన. ఎవరు కూడా సరిగా భోజనాన్ని తీసుకురావడం లేదు. 2 రోజులుగా పస్తుతోనే ఉన్నాను. దాని గురించి నీకేమైనా తెలుసా? ఇందులో భాగం కోసం వచ్చావా నువ్వు? వచ్చి బాగా ఇరుక్కున్నట్టున్నామే. ఇప్పుడు ఈ బుద్ధిలేని రాజుని ఏమని చెప్పి సమాధానపరచాలి? ఏం పర్వాలేదు ప్రభు, నేను వెళ్లి వాళ్ళని చూసి పరిస్థితిని బాగా సర్ది చెప్తాను. ఇకపై అలా జరగకుండా నేను చూసుకుంటాను. అవసరం లేదు, ఇకపైన అది అవసరం లేదు. ఎవ్వరూ నాకు భోజనం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నాతో ఉండే నీకే నేను ఏమి తింటానో ఏమి తిన్నో పూర్తిగా తెలుసు. అందుకని రేపటి నుంచి నువ్వే నాకు భోజనాన్ని తీసుకురావాలి. ఏంటి? అరే రే, కథ ఇప్పుడు అలా జరగబడిందా? ఇది నేనిచ్చిన ఐడియా కదా. అది మాత్రం కాకుంటే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చాచా, ఏం లేదు ప్రభు. నేను ఏం ఆలోచించానంటే, నేను స్వయంగా తయారు చేసిన భోజనం మీకివ్వచ్చు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మంత్రి గారంటే నీలాగే ఉండాలి. నిన్ను అసలు ఏం చేస్తానో చూడు. నేనెవరో నీకు చూపిస్తాను. మరుసటి రోజు చెప్పినట్టే రాజ భోజనాన్ని తీసుకొని నక్క సింహ గుహానికి వచ్చింది. ప్రభు, నేను మీకు చాలా ఇష్టమైన భోజనాన్ని నా చేతులతోనే తెచ్చాను చూడండి. చల్లారే లోపల తినేసేయండి. అరే మంత్రి గారు, ఏం వాసన వస్తోంది? వాసనే ఇంత బాగుంటే దాని రుచి ఇంకెంత బాగుంటుందో. ఖచ్చితంగా మహారాజా. సమయం వృధా చేయకుండా త్వరగా మొత్తం తినేయండి. ఇంత మంచి ఆహారం తీసుకొచ్చిన నువ్వు నాతో కలిసే తిందు రా. అది 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 ఏంటంటే, నేను తర్వాత తింటానులే. ముందు మీరు తినండి. లేదు లేదు, అదే నా ఆశ కూడా. వద్దని చెప్పకూడదు మంత్రి. నాకు ఇప్పుడు అసలు ఆకలి వేయడం లేదు. నాకే ఎదురు మాట్లాడతావా? మర్యాదగా వచ్చి తిను. నువ్వు తిన్న తర్వాతే నేను దాన్ని తింటాను. రాజా,
మీరు నన్ను క్షమించాలి. అదేంటంటే మీకు రోజు భోజనం తీసుకురావాలని చెప్పినందువల్ల నేను దీంట్లో విష పదార్థాలని ఇంకా ముళ్ళని కలిపి తీసుకొచ్చాను. ఏరా రే ద్రోహి! అయ్యో అయ్యో, నన్నేం చెయ్యొద్దు రాజా, వద్దు. ఆ, ఆ. నిన్ను నమ్మి ఈ అడవిలో ఉన్న మృగాలన్నిటికీ చిరాకు పుట్టించాను. చివరికి నువ్వే నన్ను మోసం చేస్తున్నావు కదా, అంతే కదా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. అయ్యో! తర్వాత ఆ రోజు నుంచి అన్ని జంతువులు ఎవరికి భయపడకుండా సంతోషంగా జీవించేవారు.